మీరెందుకు కష్టపడి చెప్పిందే చెప్పుకుంటూ ఉంటారు కదా? వెంటనే మీరు రికార్డర్ ఆన్ చేసేయండి. చిన్న వయసులో నీకేమైనా తలకి దెబ్బ తగిలిందా ఏంటి? నాకు గుర్తులేదే, ఎందుకు అడుగుతున్నారు? అంటే నువ్వు బిహేవ్ చేసే చూస్తే అలాగే అనిపిస్తుంది. లైట్ గా క్రాక్ అయినట్టుగా మాట్లాడుతావు. చిన్న వయసులో దెబ్బ తగిలితే నన్నెందుకు అడుగుతున్నారు? కావాలంటే మీ అత్త ఉంది కదా, మీ అత్తగారిని అడిగి తెలుసుకోండి. మీ నిజమైన అత్త, మిమ్మల్ని పెంచిన అత్త, ఆవిడకి అన్నీ గుర్తుంటాయి కదా. ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగారంటే ఆవిడ నాకు దెబ్బ తగిలిందో లేదో చెప్పేస్తారు. ఏంటి, నన్ను రెచ్చగొట్టడానికి ఆవిడ గురించి మాట్లాడుతున్నావా? అరే, మీరు కావాలని నన్నేమైనా అనేయచ్చు, కానీ నేను మాత్రం అనకూడదా? సరే నిజం చెప్పండి, మా అమ్మని మీ అత్త అని తెలిసినప్పుడు మీకు కొంచెం కూడా ప్రేమ గుర్తు రాలేదా? లేదు. సర్లే, పాత కోపం ఒక పక్కన ఉండనివ్వండి. కొద్ది రోజులుగా మీరు మా అమ్మతో ఉండినప్పుడు మీరు ఆవిడతో ప్రేమగానే ఉన్నారు కదా. అప్పుడు ఆ ప్రేమలో కొంచెం కూడా నిజం లేదా? లేదు. ఎప్పుడు ఆవిడ నన్ను మోసం చేసిందని తెలిసిందో అప్పుడే నేను అవన్నీ మర్చిపోయాను. సరే సరే. ఏంటి సరే? నన్ను చూస్తుంటే నీకు తమాషాగా ఉందా? నా కోపం నీకు కామెడీగా అనిపిస్తుందా? ఇదిగో బంగారి, జరిగింది ఏదీ నేను మర్చిపోలేదు. నా కోపం ఎప్పటికీ తగ్గదు. మానవత్వంతో నేను చేసిన కొన్ని పనుల్ని నువ్వు తప్పుగా తీసుకుంటున్నట్టున్నావు. అది ఆల్రెడీ మీరు చెప్పేశారు కదా సార్, అది వేరేలాగా చెప్పాలా ఏంటి? నేనేం ఫీల్ అవడం లేదులేండి. సరే, నిన్నెవరు రూమ్లో పెట్టి గడిపెట్టేశారు? తెలియలేదే. మామూలుగా ఇలాంటి పనులన్నీ సంయుక్తనే చేసేది. తన అంటే ఇప్పుడు తను లేదు. ఒకవేళ ఎవరూ లేరు అనుకుని కూడా వేసుండొచ్చు కదా. సార్, ఫీల్ అవుతున్నారా? అంటే నాకు నిద్ర వస్తుంది, మీరు వెళ్ళి పడుకోండి, వెళ్ళండి. గుడ్ నైట్. ఎవరో బంగారిని అడ్డుకోవాలనుకున్నారు. అది ఎవరనేది కనిపెట్టి తీరాలి. ఏమండి? మీనా, నువ్వు ఆఫీస్కి వెళ్ళమని చెప్పావు కదా, నేను బయలుదేరుతున్నాను. మీరు బంగారం. సూపర్, రండి రండి, నాతో రండి. నేను అలిగి కోప్పడ్డానని మీరు ఫీల్ అయ్యారా? అలాంటిదేం లేదు మీనా, నువ్వు నా మంచికే కదా చెప్పావు. నేను ఎన్ని రోజులని ఇంట్లోనే ఉంటాను, ముందే అనుకున్నాను. కానీ నువ్వు వెళ్ళొద్దు అని చెప్పడం వల్ల ఇంట్లోనే ఉండిపోయాను. పైగా నేను వెళితే అమ్మకి కొంచెం సాయంగా ఉంటుంది కదా, నేను వెళ్ళొస్తాను. రవి, బంగారీ, జాను. రవి, ఇవాళ ఒక ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉంది. ఇవాళ వర్క్ షెడ్యూల్ అంతా నేను చెప్తాను, నువ్వు నోట్ డౌన్ చేసుకో. ఓకే జాను. బంగారీ, జాన్సమ్మా. నీ పనేంటో కూడా చెప్తాను, నువ్వు నోట్ చేసుకో. ఓకే జాన్సమ్మా. మీరిద్దరూ ఇవాళ షెడ్యూల్ చేసినట్టుగా మాక్సిమం ఈ వర్క్ అంతా కంప్లీట్ చేసేయండి. ఓకే జాను. అమ్మా. జయరామ్. అమ్మా,
నేను ఇవాల్టి నుంచి ఆఫీస్కి వస్తానమ్మా. నా శక్తి మేరకు నేను కంపెనీలో పనిచేస్తానమ్మా. ఏమంటారమ్మా? నాకు ఏదైనా పనుంటే అప్పగించండి. జయరామ్, నువ్వెందుకు అనవసరంగా ప్రెషర్ తీసుకుంటావు? నువ్వు రెస్ట్ తీసుకో. ఇప్పటికే 20 ఏళ్లు నీ జీవితం మంచం మీదనే అయిపోయింది. ఇప్పుడే కొత్తగా మళ్ళీ పుట్టినట్టుగా అనిపిస్తోంది. అక్కడ సిస్టమ్ అంతా మారిపోయింది. నీకు సెట్ అవ్వదు. అయినా మన వాళ్ళిద్దరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు రెస్ట్ తీసుకో. మనం బయలుదేరదామా? ఓకే. పదండి. ఏంటి జయరామ్? అంటే అమ్మా, నేను ఇలా ఇంట్లోనే ఉండలేను. నేను ఆఫీస్కి వస్తాను. మీరు ముందు వెళ్ళండి, నేను వస్తాను. ఇంకా అమ్మకి నా మీద నమ్మకం రాలేదు అనుకుంటాను. మీరు ఆఫీస్కి వెళ్ళండి. మీరు సూపర్ అనిపించుకోండి. మీ టాలెంట్ చూపించండి. అప్పుడే మీకు మర్యాదిస్తారు. అక్కడ సిస్టమ్ అంతా మారిపోయింది. నీకు సెట్ అవ్వదు. అయినా మన వాళ్ళిద్దరూ ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. నువ్వు రెస్ట్ తీసుకో. మావయ్య, హ? ఏంటి మావయ్య, కాఫీ చల్లారిపోతుంది, అలా ఆలోచిస్తూ కూర్చున్నారు. ఏంటి మావయ్య, ఏమైంది? ఏం లేదు బంగారి, ఊరికే అలా. నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. నువ్వు చాలా బిజీగా ఉంటావు కదా. మా మావయ్య ఇలా గడ్డం మీద చేసుకుని కూర్చునుంటే వర్క్ చేసి నేనేం సాధించాలి చెప్పండి? ముందు ఫ్యామిలీ, ఆ తర్వాతే బిజినెస్. ఫ్యామిలీ అంటూ ఒకటి ఉంటేనే బిజినెస్లో మనం గెలిచినా సంపాదించినా అది అనుభవించగలం. ఏంటి మావయ్య నవ్వుతున్నారు? చాలా కరెక్ట్గా మాట్లాడావు బంగారి. మీ చెల్లెలి పెంపకం కదా మావయ్య. నాకు తెలుసు, జాన్సమ్మ చెప్పగానే మీ మొహం అప్పుడే మారిపోయింది. ఏంటి విషయం నాకు చెప్పండి. బంగారి, నా కాలేజ్ అయిపోయిన దగ్గర నుంచే నేను అమ్మతో పాటు బిజినెస్లో ఉన్నాను. ఎప్పుడు అమ్మనే ముందు నిలబడి అన్నీ చేసేది. నేను పక్కనే ఉండేవాణ్ణి. నేను అమ్మకి పెద్దగా సపోర్ట్ చేసిందే లేదు. చాలా తప్పులు చేశాను. అమ్మ భయంకరంగా నన్ను తిట్టేది. నాకే లోపల నేను ఒక యూజ్లెస్, నేనేం చెయ్యలేను అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉండిపోయేవాణ్ణి. ఏమంటున్నారు మావయ్య మీరు? అవును బంగారి, నిజం చెప్పడంలో తప్పే ఉంది. నేను బిజినెస్లో అమ్మ తర్వాత పొజిషన్కి అర్హత లేని వాళ్ళనే ఉండిపోయాను. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు నాకు బిజినెస్లో ఏదైనా సాధించాలనుంది బంగారి. నాకు ఒక చిన్న అవకాశం దొరికినా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను.